హాయ్ అండి. నా పేరు సాయి దిలీప్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 10 రోజుల్లోనే మీరు నాకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారండి. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నా లైఫ్‌లో మర్చిపోలేని సపోర్ట్ ఇచ్చారు. ఈ 10 డేస్‌లో మీరిచ్చిన వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, మీరిచ్చే లవ్ గానీ చాలా చాలా ఇంపార్టెంటే నాకు. మీరు ఎలా సపోర్ట్ చేస్తుందంటే నాకే అర్థం కావట్లేదు. అంత బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున. మీ సపోర్ట్‌తోనే ఇంకా ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మీ ఇన్పుట్స్ బట్టే నేను ఫర్దర్‌గా వీడియోస్‌లో ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తానని ఆదరిస్తున్నానండి. మీ సపోర్ట్ నాకెప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండి. ఎప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ కంటిన్యూ చేయండి. మీ సపోర్ట్‌తో ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. మనం కావల్లో స్టార్ట్ అయ్యామండి. కావల్ నుంచి మనం చెన్నైకి వెళ్తున్నాం. చెన్నై నుంచి మనం పాండిచ్చేరి వెళ్ళాలి. మాకు 4 మెంబర్స్కి కలిపి 500 ఎంత అయిందండి కావల్ టు చెన్నై. చెన్నైలో దిగామండి. చెన్నైలో దిగిన తర్వాత మేము బయటకు వచ్చాము. బయటకు వెళ్ళాక మాకు క్యాబ్ బుక్ చేసుకున్నామండి ర్యాపిడోలో. 250 పడింది కోయంబేడు బస్ స్టాండ్కి. నైట్ 12 దాకా ఉంటాయండి బస్సెస్ కోయంబేడు నుంచి పాండిచ్చేరికి. మాకు లక్కీలీ కరెక్ట్గా మేము టైం చేరుకున్నాం కాబట్టి 3 బస్సెస్ ఉన్నాయి. 3 బస్సెస్లో ఒక బస్సులో సీట్స్ ఖాళీగా ఉన్నాయి. లాస్ట్లో వెళ్ళామండి. పాండిచ్చేరి నార్మల్ బస్ అండి, నాన్ ఏసీ బస్సు. బ్యాక్ సైడ్లో సీట్లు దొరికాయి. డాల్ తిరిపోయింది. బస్ జర్నీ దుక్కుగా ఉంది. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏసీలో ప్రిఫర్ చేయండి. ఏసీ బస్సెస్ అన్ని క్యాలింబాకంలో ఉంటాయంట, మార్చారంట, కోయంబేడులో ఉండవు. సో మేము పాండిచ్చేరి బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఆటో మాడుకున్నాము. వైట్ టౌన్లో దిగుదామని ప్లాన్ చేసామండి. సో ఆటో తీసుకెళ్తున్నాడు. అక్కడ మాకు దగ్గరలో మార్కెట్ ఉందండి, సూపర్ మార్కెట్ లాంటిది. ఎర్లీ మార్నింగ్ ఫుల్ 4 నుంచి 8 దాకా ఫుల్ క్రౌడ్ ఉంటారంట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో 8 టు నైట్ 10 వరకు బట్టల షాప్స్ అన్నీ ఉంటాయండి ఆ మార్కెట్లో. ఫుల్ రద్దీ ఉంటుంది ఆ ఏరియా అంతా. మామూలు రద్దీ కాదు, ఫుల్ రద్దీ. సో మాకు అదే ఏరియాలో కొంచెం ముందుకెళ్తే వైట్ టౌన్లో దొరికిందండి రూము. చూస్తున్నారు కదా మా హోటల్ పేరు కింగ్ సిటీ రెసిడెన్సీ అండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సింగిల్ రూమ్ అయితే 3000 దాకా పడుతుంది. సో మేము ఒక 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము సూట్ రూమ్ తీసుకున్నామండి. 2 డేస్కి పర్సన్కి 1000 రూపీస్ పడింది. మాకైతే అది బడ్జెట్లోనే అనుకోవచ్చు. ఎందుకంటే 2 ఏసీస్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. ఫుల్ వాక్ కూడా చేశానండి. చూడాలంటే ఖచ్చితంగా చూడండి. మేము బయటకు వెళ్ళి టీ తాగి మా వాడు కాఫీ తాగాడు. సో మాకు రూమ్ నుంచి బీచ్కి 1/2 కిలోమీటరు. సో సరదాగా బీచ్కి నడుచుకుంటూ వెళ్తున్నాం మళ్ళీ మనకి సన్ రైజ్ చూద్దామని. మేమైతే సన్ రైజ్ చూడడం బీచ్లో ఫస్ట్ టైం అండి. నాకైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను బీచ్ సన్ రైజ్ చూడడానికి. దారిలో వెళ్తుండగా మాకు ఫ్రెండ్స్ కాలనీ అంతా ఏరియా అంతా అలాగే ఉంది, అలా పిలుస్తారంట. హౌసెస్ అన్ని సేమ్ బిల్డింగ్స్ అని ఒకేలా ఉంటాయి. సో పక్క స్ట్రీట్లోకి వెళ్ళిన పక్క స్ట్రీట్లో కూడా సేమ్ బిల్డింగ్స్ అలాగే ఉంటాయి. ఇది కలర్స్ మారి ఉన్నాయి. ఇదివరకైతే సేమ్ కలర్ ఉండేదంట, ఇప్పుడైతే కలర్స్ మార్చారు కొంతమంది. సో బీచ్కి వచ్చేసామండి ఫైనల్లీ. వ్యూ చాలా బాగుంది కదా చూడడానికి. మేము సన్ రైజ్ ఇంకా రాలేదు, సన్ రైజ్ వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాము. సో బీచ్లోకి వెళ్ళామండి. జనాలంతా ఫుల్గా ఉన్నారు సన్ రైజ్ చూడడం కోసం, బయట జనాలు. సో మేము అనుకున్న సన్ రైజ్ అయితే రానే వచ్చేసింది. చూస్తున్నారు కదా అలా మధ్య సన్ రైజ్ చూడడం ఎంత బాగుందో. మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఫుల్ హ్యాపీ ఉన్నాం. ఎర్లీ మార్నింగే పాండిచ్చేరికి సక్సెస్ఫుల్గా ట్రిప్ చాలా బాగా జరిగింది. సో మేము ఆఫ్టర్నూన్ 11 నుంచి ప్యారడైస్ బీచ్ వెళ్ళాలని ప్లాన్ చేసామండి. సో అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాము. 200 పడింది 6 మెంబర్స్కి. ఆటోలో 14 కిలోమీటర్స్ ఉంది. సో మేము బీచ్కి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ 50 రూపాయలు తీసుకున్నాడు ఎంట్రీకి. సో లోపలికి వెళ్ళాక రివర్కి సీకి మధ్యలో రివర్ ఉందండి. బోట్లో తీసుకెళ్ళాలంట. సో బోట్లో వెళ్ళాలని ఖచ్చితంగా 354 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. మాకైతే కాస్ట్ ఎక్కువ అనిపించింది తీసుకునేటప్పుడు, కానీ లోపలికి వెళ్ళాక సాటిస్ఫై అయ్యాము. చాలా అంటే చాలా బాగుంది బోట్ రైడ్. సో మేము అక్కడ బోట్ నడిపేతను మాట్లాడాము. అతను చెప్పంటే వాళ్ళకి మ్యాపింగ్స్ ఉంటాయంట, సేఫ్గా తీసుకెళ్తున్నారు బోట్లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ప్యారడైస్ బీచ్లోకి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అవ్వడంతోనే మాకు ఇక్కడ గుర్రాలు, ఒంటెలు కనిపించాయి. ఎంత అని అడిగాం కాస్ట్ ఎక్కాలంటే. 350 చెప్పారు ఊరికి ఫోటోకి అయితే. లేదు అటు ఇటు తిరగాలంటే మటుకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. సో దారిలో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. సీ ఫుడ్స్ దొరుకుతాయి ఎక్కువ అక్కడ. ఫుల్ కాస్ట్ ఉంటుంది. డాల్ తెరిపోద్ది. జోబులు ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళండి, లేకపోతే దెబ్బైపోతారు. సో వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మీరు, లేకపోతే అక్కడ దొరకవు. ఏదైనా స్నాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు.
బీచ్లో ఇంగ్లీష్ వాళ్ళంతా చాలామంది ఎక్కువ ఉన్నారు. సరే బీచ్ అయితే క్లీన్గా నీట్గా చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన బీచెస్లో సూపర్ బీచ్ అని చెప్పాలంటే ఇది. సో మాకు ఇచ్చిన టైం 2 hours అండి. మా టైం అయిపోయింది. సో మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మాకు ఓవరాల్గా బడ్జెట్ ఇక్కడ 354 రూపీస్ పడింది పర్ హెడ్. అదొక 50, మొత్తం 400 పడింది ప్యారడైస్ బీచ్లో మాకు. ఆటోకి ఒక 20 రూపీస్ 30 రూపీస్ పడుతుంది షేరింగ్కి అయితే. 200 మాట్లాడాం కాబట్టి మేమైతే ఫుల్ హ్యాపీ అండి. బోట్ రైడ్ చాలా అంటే చాలా బాగుంది. బోట్లో వెళ్ళడము థ్రిల్లింగ్ అనిపించింది. సో నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ రెస్ట్ తీసుకొని రూమ్కి వెళ్ళామండి. నెక్స్ట్ డే మటుకు మేము అరవెల్లి ప్లాన్ చేసామండి మాతృ మందిరికి. సో వెళ్ళాలని ఖచ్చితంగా బైక్స్ కావాలి. 20 kilometers దూరంలో పైన ఉంటుంది. సో బైక్స్ తీసుకున్నాము. బైక్ వచ్చి 300 పడింది మాకు. 3 bikes తీసుకున్నాము 6 members-కి. 300 తీసుకున్నాడు. సో 1400 అడ్వాన్స్ కట్టాము, 500 అడ్వాన్స్ కట్టాము అనమాట మేము. తర్వాత వాడు మళ్ళీ రిటర్న్లో ఇచ్చేసాడు. ఇక్కడ నుంచి మనకి మాతృ మందిరం పోవాలంటే 3 kilometers నడవాలంట. మొత్తం ఫారెస్ట్లో నడవాలి. డోల్ తిరుపతి. ఇక్కడ సేమ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ స్టార్టింగ్లో అమ్ముతారు. లోపల కూడా ఉన్నాయి అక్కడక్కడ. కానీ వాటర్ బాటిల్స్ ముందే తీసుకెళ్ళడం మంచిది మీరు. సో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఉంది. మేము లోపలికి వెళ్తే ఎంట్రీ టికెట్ అడిగాడు, 200 అడిగాడు. ఎందుకు అనవసరం అని చెప్పి మేము వెళ్ళలేదు. సో మేము నడుచుకుంటూ మాతృ మందిర వ్యూ పాయింట్కి వెళ్తున్నామండి. సో వ్యూ పాయింట్ అనేది చాలా దగ్గర నుంచి చూపిస్తాడు అనుకున్నాను, కానీ దూరం నుంచి చూపించాడు. సో దూరం నుంచి కూడా బాగానే ఉంది వ్యూ పాయింట్, కానీ దగ్గరికి వెళ్ళి ఇంకా బాగున్నది. సో మేమైతే డిసప్పాయింట్ అయినట్టే ఈ వీడియోలో. సో అలా ఫైనల్గా మా వ్యూ పాయింట్ చూసేసి రిటర్న్లో వస్తే చిన్న ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. మాకైతే ఇక్కడికి బైక్ తప్ప ఇంకేం ఖర్చు పట్టలేదు. ఒక వాటర్ బాటిల్స్ 20 రూపీస్ పడింది. అది కూడా మేము 2 వాటర్ బాటిల్స్ తీసుకున్న 40 రూపీస్ అయింది మొత్తం 6 members మీద. మాకైతే పెద్ద ఖర్చు లేదు ఇక్కడ. రిటర్న్లో అయితే మేము పార్కింగ్కి 50 పడిందండి పర్ బండి. 3 బండ్లు తీసుకుని 150 రూపాయలు పడ్డాయి. సో అది బడ్జెట్ బట్టి ఉంటుంది. సో మేము రిటర్న్ అయిపోయామండి అక్కడి నుంచి మాతృ మందిరం నుంచి బైక్స్లో. మేము 4 అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకో 2 ముందు పోతున్నారు మ్యాప్ చూసుకుంటూ. మేమైతే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం. ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. మా రాజేష్కి అయితే ఫుల్ ఆకలి వేస్తుందంట. రూమ్కి వెళ్ళాలి తినాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 3 అయిపోయింది అనుకుంటా. ఆ టైం 3:30 అవుతుంది. మాకైతే ఫుల్ ఆకలి వేస్తుందా, ఒక పక్క ఆనందంగా ఉంది. తెలియదు ఎందుకో. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. చూస్తున్నారు మా ఫేస్లో వెలిగిపోతా ఉన్నాయి. ఫైనల్లీ మేము రూమ్కి వచ్చేసామండి. రూమ్స్కి బైక్స్ పార్క్ చేసి మా పక్క సైడ్లో ఉందంటే హోటల్, అరిస్టో హోటల్ అని. 50 years నుంచి రన్ చేస్తున్నారు ఈ హోటల్ని. సో మ్యాప్లో రేటింగ్స్ బాగున్నాయని చెప్పి మాకు వెళ్ళామండి. సో లోపలికి ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఫుడ్ అయితే వెయిట్ చేస్తున్నాము. బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాము, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. సో మేమంతా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఫుడ్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో. రేటింగ్స్ లేదు సూపర్గా ఉన్నాయని చెప్పారు. సో లోపలికి వెళ్ళాక మేము బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు టైం తీసుకున్నారు. 20 minutes పట్టింది తీసుకోవడానికి. ఈ లోపల ఫుల్ బోర్ కొడుతూ ఉండింది. చిన్న వీడియోస్ తీసుకున్నాము. ఫైనల్లీ మా ఫుడ్ అయితే వచ్చేసిందండి. బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా పాండిచ్చేరి వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా అక్కడ ట్రై చేయాలి. సూపర్గా ఉంది ఫుడ్ అయితే. ఆ హోటల్లో స్టాఫ్ అంతా చాలా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళని అడిగాము, హోటల్ గురించి చాలా బాగా చెప్పారు. సో ఆ వీడియో క్లిప్ పెట్టద్దని చెప్పి కూడా పెట్టట్లేదు మేము ఇక్కడ. వాళ్ళ జాబ్స్ ఇది అవుతాయంట. సో వీడియో అయితే ఇచ్చారు కానీ వీడియో పెట్టద్దన్నారు లాస్ట్లో. సో మేము ఫైనల్లీ బిర్యానీ టేస్ట్ చేసాం. సూపర్గా ఉంది. సాయి అయితే లాగి చేస్తున్నాడు ఫుల్గా. ఇంకా బాలు చెప్పక్కర్లేదు, లెగ్ పీస్ పడింది వాడికి, దంచేస్తున్నాడు. సో మేము రూమ్కి వచ్చేసి నైట్ అక్కడ చిన్న బైక్స్ మీద తిరిగాము. అవన్నీ క్యాప్చర్ చేయలేదు. సో రేపు మార్నింగ్ చెక్అవుట్ చేస్తానంగా మేము ఒకసారి నైట్ 2:30కి బీచ్కి వెళ్ళామండి. నైట్లో కూడా బీచ్లో ఫుల్ జనాలు ఉన్నారు. కపుల్స్ అయితే ఎక్కువ ఉన్నారండి. చూస్తున్నారు పక్క నుంచి కపుల్స్ ఎలా వెళ్తున్నారో. మామూలుగా లేరు కపుల్స్ అయితే. మీకు ఏం చెప్పాలి ఏం తెలియదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం నైట్. వాటర్ వేవ్స్, చాలామంది కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు స్టూడెంట్స్ గ్రూప్స్గా వచ్చారు. అందరూ నైట్ సరదాగా ఉన్నారు అక్కడ బీచ్ అంతా. సో మేము ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసి ట్రైన్లో స్టార్ట్ అయ్యామండి చెన్నైకి. 5కి ఉంది ట్రైన్ పాండిచ్చేరి నుంచి. టికెట్ వచ్చి 90 రూపీస్ పడింది ట్రైన్లో అయితే. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ట్రిప్ అయితే. చాలా వీడియోస్ పెట్టలేదు, కొన్ని పెట్టకూడదని పెట్టలేదు. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నామండి. మీకోసం కొన్ని ఫొటోస్ అంటే మాకు నచ్చిన ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నాము. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసామండి ట్రిప్. బడ్జెట్లో పర్ హెడ్ 4200 పడింది మనిషికి. అంటే రూమ్ కాస్ట్ పడిందండి 1000 రూపాయలు. బైక్ ఒక 1300 అక్కడే అయిపోయింది. మిగతాదంతా మేము న్యాచురల్గా అక్కడ ఏ తక్కువ దొరికితే అక్కడ తిన్నాము. టిఫిన్స్ ఉంటాయండి, ఇడ్లీస్ వడలు ఉంటాయి. సో వాటితో మేనేజ్ చేసేయచ్చు. ఒకసారి మటుకు లంచ్ గట్టిగా ప్లాన్ చేయండి. సీ ఫుడ్స్ మటుకు వెళ్ళకండి. బడ్జెట్ ఇది హెవీ అయిపోతుంది. లో బడ్జెట్ వాళ్ళు ఖచ్చితంగా
బయట అక్కడ స్నాక్స్ టిఫిన్స్ ప్లాన్ చేసుకోండి. డబ్బులున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు, మీరు ఏమైనా తినొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి పాండిచ్చేరి వెళ్ళాలనుకునే వాళ్ళు. ఇది బడ్జెట్లో మన టూర్ అండి. ఇప్పటి వరకు నా వీడియోస్ నేను సపోర్ట్ చేస్తాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఖచ్చితంగా చేస్తాను. మీరు ఇచ్చిన ప్రేమని మాటల్లో చెప్పలేను. 10 డేస్లో మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చినట్టు ఇన్పుట్స్ చెప్పండి. ఖచ్చితంగా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.